నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఈ పేరు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు బావమర్తిగా కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్ తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకున్నారు. అయితే హీరో సుధీర్ బాబు తాజాగా అరోం హరాలో హీరోగా నటించారు. ఈ మూవీని దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారకా తెరకెక్కించారు. ఇక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా మాలవిక శర్మ నటించింది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ LLP బ్యానర్ పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పాటలు ట్రైలర్ మంచి టాక్ ను అందుకున్నాయి. దీంతో హరోం హరా సినిమాను చిత్ర యూనిట్ ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అసలు సినిమా ఎలా ఉంది, ఈ సినిమాతో సుధీర్ కు బ్రేక్ వచ్చిందా లేదా అనే విషయాలను యోయో రివ్యూలో తెలుసుకుందాం. హరోం హరా సినిమా స్టోరీ విషయానికి వస్తే 1980లో రాయలసీమలో తుపాకులు తయారు చేసి డబ్బు సంపాదించుకోవచ్చననే చిన్న ఆలోచనతో చిన్నగా పని మొదలుపెట్టి భారీ స్థాయిలో అన్ని రకాల తుపాకులు తయారు చేసే స్థాయికి హీరో ఎదుగుతాడు. ఆ క్రమంలో అతనికి ఓ గ్యాంగ్, వారికి శత్రువులు ఏర్పడటం, వారి పోరాటాలు మధ్యలో పోలీసులు ఎంటర్ అవుతారు. ఆ తర్వాత హీరో అటు పోలీసులు ఇటు విలన్స్ నుంచి ఎలా తప్పించుకున్నాడు, హీరోకి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా, హీరోయిన్ రోల్ ఏంటి అనేది తెలియాలంటే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాల్సిందే. ఇక హరోం హరా విశ్లేషణ విషయానికి వస్తే హరోం హరా సినిమాకు రియల్గా జరిగిన స్టోరీని తీసుకున్నారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్ అనిపిస్తుంది, కానీ ఇంటర్వెల్ తర్వాతే అసలు స్టోరీ మొదలవుతుంది. ఇక అంతా యాక్షన్ అండ్ ఎమోషన్స్తో సినిమా కొనసాగుతుంది. 1989లో జరిగే కథ ఇది. ఇప్పుడున్న యూత్కు అప్పుడున్న ఓ జీవితాన్ని ప్రజెంట్ చేయడం డైరెక్టర్కి ఒక ఛాలెంజ్. దాన్ని ప్రేక్షకులకు అందించడంలో డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా అయ్యారు. అలాగే అప్పటి వరకు ఒక జానర్ సినిమాలోకే పరిమితమైన సుధీర్ బాబును చాలా వైలెంట్ గా చూపించారు. ఆ రెట్రో కల్చర్ ని ఇన్కార్పొరేట్ చేస్తూ మ్యాసీ అటెంప్ట్ చేశారు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ సినిమాకు ఎంత అవసరం అంతవరకే ఉంది. లవ్, యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ తో పాటు ఆధ్యాత్మిక అంశాలు కూడా ఉన్నాయి. ఈ మూవీలో ప్రతి క్యారెక్టరైజేషన్ కి ఒక స్పెసిఫిక్ థీమ్ ఉంటుంది. క్లైమాక్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ప్రతి సన్నివేశం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ కలుగుతోంది. టెక్నికల్ వర్క్స్ గురించి చెప్పాలంటే హరోం హరా సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ అందించిన పాటలు పర్వాలేదనిపించాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అద్దిరిపోయింది. ఇందులో విజువలైజేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది. విజువల్ కి తగ్గట్టే మ్యూజిక్ కూడా చాలా గ్రాండియర్ గా చేశారు. నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా క్లీన్ అండ్ నీట్ గా సినిమాను అందించారని చెప్పాలి. మొత్తంగా చెప్పాలంటే హరోం హరా ఒక న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో సుధీర్ బాబు యాక్టింగ్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా ఆయనలోని మరో నటుడిని బయట పెట్టిందని చెప్పాలి. కుప్పం యాసలో ఆయన ఇరకదీశారు. సుధీర్ మంచి యాక్షన్ హీరో అనిపించుకుంటారు ఈ సినిమాతో. ఇక మాలవిక శర్మ కూడా తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమా కీలక పాత్రలు సునీల్, జయప్రకాష్లు తమ నటనతో మెప్పించారు. అక్షర, అర్జున్ గౌడ, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు తమ పాత్ర మేరకు నటించారు. హరోం హరా సినిమాలో సుధీర్ యాక్టింగ్, డైరెక్షన్, యాక్షన్ అండ్ ఎమోషన్స్, సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాయింట్స్ కాగా ఈ సినిమాను పుష్ప ప్యాటర్న్తో పోల్చడం, అక్కడక్కడ స్లో సీన్స్ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే హరోం హరా సినిమా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.